ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేది. మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో మనం ఏమవ్వాలి? అగ్ని మండాలి. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలి. ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకం కోసం మనం కనిపెట్టాలి. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పారు. ఆ యొక్క తండ్రి యొక్క వాగ్దానం ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మ నడిపింపు, ఆ ఆత్మ ప్రత్యక్షత, ఆ ఆత్మ అనుభవం మనం పొందుకొని ఆ విధంగా మనము ముందుకు కొనసాగుతా ఉంటే దేవుని యొక్క కృప మన మీద సమృద్ధిగా విస్తరించబడతా ఉంటే, దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ఏలియా అంటున్నాడు, అగ్ని ద్వారా ఏ దేవుడైతే సమాధానం ఇస్తాడో ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డారా, మనము దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకొని ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.